ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవని చెబుతారు. ఆ 5 తలలతో అతను 4 దిశలను మరియు ఆకాశాన్ని కూడా చూడగలిగేవాడు. ఒక సమయంలో బ్రహ్మదేవుడు తన సృష్టిలో ఒక దేవిని సృష్టించాడు. ఆ దేవి చాలా పవిత్రమైనది, జ్ఞానానికి, సౌందర్యానికి ప్రతిరూపంగా నిలిచింది. కాని బ్రహ్మదేవుడి హృదయంలో ఆ దేవి కోసం అసాధారణమైన ఆసక్తి ఏర్పడింది. ఆమె ఎటు వెళ్లినా ఆమెను చూడాలని ఆయన కనిపించేది. 4 దిశల్లో చూడటానికి 4 తలలు, పైకి చూసేందుకు 5వ తల, అలా 5 తలలుగా బ్రహ్మదేవుడు తన దృష్టిని విస్తరించాడు. కాని ఈ ప్రవర్తన ధర్మానికి అనుకూలం కాదు. లోకానికి ఒక పాఠం చెప్పడానికి పరమేశ్వరుడు శివుడు కోపంగా మారాడు. కాలభైరవ స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఒక్క క్షణంలోనే భైరవుడు బ్రహ్మదేవుడి 5వ తలను ఖడ్గంతో తొలగించాడు. ఈ సంఘటన లోకానికి ఒక గొప్ప బోధ. ఎంత గొప్పవారైనా ధర్మాన్ని పాటించాలి. అహంకారం లేదా తప్పుడు ఆసక్తి మనిషిని తప్పుదారిలోకి తీసుకెళతాయి. అందుకే శివుడు మనలోని లోపాలను తొలగించి మనల్ని సరిదిద్దుతాడు. ఇదే ఈ కథలోని అసలు అర్థం. ఇలాంటి పవిత్ర కథల కోసం పౌరాణిక వైభవం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.